కంటే కూతుర్నే కనాలిరా, మనసుంటే మగాడిలా పెంచాలిరా అనే కవిరాతలను తలక్రిందులు చేసింది ఓ కనికరం లేని కూతురు. సూది మందు ఇస్తుంటే తమ బిడ్డ డాక్టరమ్మ అంటూ మురిసిపోయిన ఆ తల్లిదండ్రులను అదే సూది మందుతో కడతీర్చింది కన్న కూతురు. వికారాబాద్ జిల్లా ఆచారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దశరథ్ లక్ష్మీలకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందులో చిన్న కూతురు సురేఖ సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ఓ యువకునితో ప్రేమలో పడింది. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అని తెల్లారితే పెళ్లి చూపులు ఎలాగైనా తప్పించుకోవాలని తల్లిదండ్రులకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి కడతీర్చింది. అనంతరం అన్న అశోక్ కి ఫోన్ చేసి అమ్మా నాన్న స్పృహ తప్పి పడిపోయారని నమ్మబలికింది. అనుమానంతో అన్న పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో సొంత కూతురే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం నిందితురాలు సురేఖను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్ గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్ గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నది అని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మర్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారు అని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే గానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాశారం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులనే కసాయి కూతురు హత్య చేసింది. ఇప్పుడు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూతురు చేతిలో తల్లిదండ్రులు హత్య కాల్పుపడడం చర్చనీయాంశంగా మారింది. యాశారం గ్రామానికి సంబంధించినటువంటి దశరథ్ అలాగే లక్ష్మి ఇద్దరు కూడా దంపతులు. వీరికి నలుగురు సంతానం. ఇందులో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కూతురు సురేఖ సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తుంది. ఆ ఉద్యోగం చేసినటువంటి అదే ఆసుపత్రిలో ఒక యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. సో ఇదే సమయంలో సురేఖకు పెళ్లి చేయాలంటూ కూడా తల్లిదండ్రులు భావించారు. అందుకు అనుగుణంగానే పెళ్లి సంబంధాలు కూడా చూస్తూ వచ్చారు. అయితే హత్య జరగడానికి ముందు రోజు అదే తనను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారంటూ కూడా అదే విషయం తల్లిదండ్రులు సురేఖకు చెప్పారు. ఎలాగైనా సరే ఈ పెళ్లి చూపులను తప్పించుకోవాలన్నటువంటి భావన నేపథ్యంలో తనను ప్రేమించినటువంటి యువకులను పెళ్లి చేసుకోవాలన్నటువంటి భావన నేపథ్యంలో ఎలాగైనా తప్పించుకోవాలన్న ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులకు కెటామైన్ అనేటటువంటి ఒక మత్తు మందుని ఇచ్చినట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. ఈ మత్తు మంది ఇచ్చిన సందర్భంలోనే తల్లిదండ్రులు ఇద్దరు కూడాను అపాస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతరం ఆ ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. అయితే ఇద్దరు చనిపోయిన తర్వాత ఇదే విషయాన్ని తన అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్న స్వార్థకు పడిపోయారంటూ కూడా సురేఖ తన అన్నకు ఫోన్ చేసింది. దీంతో ఉటావుటిన ఇంటికి చేరుకున్నటువంటి సురేఖ అన్న అచేతన స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసి అందరం స్థానికులకు సమాచారం అందించి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ ఇద్దరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మృతి పైన అన్న అశోక్ కు అనుమానం వచ్చింది. ఇదే నేపథ్యంలో పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా మృతుల కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాత ఇది హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సొంత కూతురే ఈ హత్యలకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు రావడంతో నిందితురాలు సురేఖను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట గ్రామం అంతా కూడా ఇదంతా అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరితో కూడా భావించారు. అనుగుణంగానే పోలీసులు కూడా ఇదే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరోవైపు హత్యకు సంబంధించినటువంటి ఈ మృతులకు సంబంధించిన అంశాలపై లోతైన దర్యాప్తు చేసిన తర్వాత కన్న కూతురు సురేఖనే ఈ హత్యలకు పాల్పడినట్టు నిర్ధారణకు రావడం జరిగింది. సో మొత్తానికి కాసేపట్లోనే ఇదే అంశం మీద డిఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.
ఊర్లో వెళ్ళలే ఊర్లో వెళ్ళలే చిన్న బట్టల షాప్ పెట్టుకుంటారు చూస్తే బిట్టు చిన్న బట్టల షాప్ పెట్టుకుంటారు చూస్తే బిట్టు చిన్న బట్టల షాప్ పెట్టుకుంటారు చూస్తే బిట్టు చిన్న బట్టల షాప్ పెట్టుకుంటారు